షాపింగ్ స్ట్రీట్ కి వెళ్దాం, పదండి వెళ్దాం. పువ్వు అండ్ కొబ్బరి, పువ్వు అండ్ కొబ్బరి చాలా స్వీట్ ఉంటుందండి. వెరీ నైస్. హ్యాపీయా మమ్మీ? హ్యాపీ. కట్ చేస్తారా? తెలుగు వచ్చండి. కొంచెం కొంచెం తమిళ్ తెలియదు, వాళ్ళకి తెలియదు. మన ఫ్రెండ్స్ ఇరుకో ఆఫీస్లో కొంచెం తమిళ్ తెలియదు. ఇది ఎవరో 20 రూపీస్. 20 రూపీసా? ఇది కూడా అంటా ఉంటా. ఇది ఒకటి కూడా అదంతా టీ స్ట్రీటా? అదంతా అమ్మా ఈ అమ్మ అసలు వెళ్ళలేం సార్, నిజంగా వెళ్ళలేం. అంతమంది జనాలు ఉన్నారు, అసలు అడుగు పెట్టానే అంత జనాలు ఉన్నారు. ఇది మేము షాపింగ్ చేస్తాడు రాలేదు, తినడానికి వచ్చినట్టుంది. మరి ఇక్కడ ఏమి లోపలికి వెళ్ళేటట్టు లేము. పిచ్చి బస్సులు వెనక తీసావా? మణిగ్రామ కొంచెం పల్లీలు ఎక్కిస్తారా? నాకు అర్థం కాదు. థర్టీ ఉందా? థర్టీ. షాపింగ్ చేసినా చెప్పాను ఇలాంటి తినాలి. నాకు బయట పెట్టండి, దాన్ని పెట్టి ఓయ్ బయట పెట్టు. కారం ఉంది, కారం. డాడీ వెళ్ళినప్పుడు బాగుండే, ఇప్పుడు చూడండి అసలు ఏంటిది. బ్యాడ్ ఎక్స్పీరియన్స్, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. జనాలు ఉన్నారని చెప్పండి. జనాలు ఉన్నారు, ప్లస్ చాలా నడవాల్సి వచ్చింది. రూమ్కి వెళ్దాం. కొబ్బరిలో పువ్వు చూసాం కదా, దాన్ని ఎదగండి. కొబ్బరిలో పువ్వు నేను ఫస్ట్ టైం తింటున్నా, మమ్మీ ఆల్రెడీ తినేది, మా డాడీ కూడా తిన్నారు. చప్పగా స్వీట్ స్వీట్గా ఉంది అంతే. ఈ జనరేషన్ వాళ్ళకి నచ్చదు, డిఫరెంట్ అంటే ఎక్స్ప్రెస్ చేయలేని టేస్ట్ ఇది. లైక్ ఏమంటారు, స్పంజీ టైప్. ఆ ఏజ్ వాళ్ళకి నచ్చదు, ఈ ఏజ్ వాళ్ళకి నచ్చుతుంది. ఇది తింటే జస్ట్ రసగుల్లా తిన్న ఫీలింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. కంపల్సరీ తినండి. ఇది యూజువల్గా బెంగళూరులో దొరుకుతుంది, చెన్నైలో ఇప్పుడే దొరకడం ఫస్ట్ నేను చూస్తున్నాను. అది బెంగళూరులో దొరుకుతుంది అని అయితే తెలుసు నాకు, చెన్నైలో దొరికింది. ఎవరైనా తినాలి అనుకుంటే చెన్నైకి వచ్చి తినండి. మరి అంత స్వీట్లో కానీ డిఫరెంట్ టేస్ట్, అంటే ఇలాంటివి ఒకసారి ట్రై చేయాల్సింది. ఏమో డైట్ పిజ్జా పాస్తా అవునా, మనకేం కనపడలా.
చికెన్ పాస్తా. This is O Calcutta. టొమాటో సాస్తో పాస్తా వేసినట్టుంది. బాగుంది. వెనిలా ఐస్ క్రీమ్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. Strawberry, basket Robbins. ఓకే. వాడికి తీసి ఇచ్చేవాడు.